ప్రైజ్ లార్డ్. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించును. ద్వితీయోపదేశకాండం 7:15 ఉంది ఈ మాట. ఎప్పుడైతే యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగాలు, అంటే ఏ రోగం వచ్చినా కానీ మనకి చూడండి, నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదనని కూడా దేవుడు మాట ఇచ్చారు. మన సర్వ రోగాల నుండి విముక్తిని కలిగించేది మన యేసయ్య మాట. ఆయనకి ఎల్లప్పుడు మనం నమ్ముకుని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నట్లయితే, ఇదిగో కుంటివారిని, మోగవారిని, చెవిటివారిని, వికలాంగులను, మానసిక రోగులను, అంధకారులను, పక్షవాయు గల వారిని, దెయ్యాలు పట్టిన వాళ్ళని, అనేక మంది చాందర రోగస్తులను, మరి అంతేకాకుండా పక్షవాయు గల వారిని, ఎంతోమంది గుడ్డివారిని, అలాగే మన నడువంగిపోయిన స్త్రీని, అంతేకాకుండా సిమోన్ పేతురు అత్త జ్వరాన్ని, అలాగే చనిపోయిన ఐరు కుమార్తెను తిరిగి లేపారు. అలాగే మన ఈ యొక్క చనిపోయిన లాజర్ని తిరిగి లేపినారు దేవుడు. ఆ తర్వాత మరి చనిపోయినటువంటి దొరాల కుమారుని, ఇలాగ ఎంతోమందిని స్వస్థపరుస్తూ వచ్చారు దేవుడు. మనం కూడా మరి అటువంటి స్వస్థతలను అనుభవిస్తున్న మనము దేవునికి సాక్షులుగా ఉండాలని, మరి అలాగే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయనకి సాక్షిగా మరి ఉండాలని ప్రభునామం పేరట మనం చేయుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థిద్దామా.